మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియచేయచ్చు. నేటి దినములలో మన యొక్క జీవిత యాత్రలో చాలా ఇబ్బందితోనూ లేక ఒక కష్ట నష్టముతోనూ వేదనతో కొనసాగుతున్నటువంటి మన జీవితాలు ఈరోజు ఎలా ఉన్నాయి అంటే రెస్ట్లెస్ లైఫ్, ఏమాత్రము కూడా విశ్రాంతి లేనటువంటి జీవితాన్ని మనము జీవిస్తూ ఉన్నామని దేవుని సేవకునిగా మీకు చెప్పుటకు ఏమాత్రము సందేహింపను. ఎందుకంటే తినటానికి కూడా మరి సమయము లేనటువంటి జీవిత విధానమును మనము కలిగి ఉన్నాం. ఈరోజు మానవుని యొక్క జీవితములో ఈ రెస్ట్లెస్ లైఫ్ అనేటువంటిది ఎందుకు కలుగుతుంది, ఎలా కలుగుతుంది, ఎవరి వలన కలుగుతుంది అని మనలను మనము ప్రశ్న చేసుకున్నట్లయితే ఈరోజు మానవుడు తనది కాని విషయాలలో పనులలో తల దూర్చటం వల్ల తన బ్రతుకుకు ఒక నెమ్మది, ఒక విశ్రాంతి లేనటువంటి పరిస్థితులు తాను కలిగి ఉంటున్నాడని నేను తెలియపరచగలను. ఎందుకంటే ఈరోజు మీరు గమనించినట్లయితే మరి చిన్నపిల్లల మొదలుకొని వృద్ధుల వరకు కూడా వారి యొక్క జీవిత విధానములో అనవసరమైనటువంటి వాటిలో జోక్యము చేసుకుంటూ అవసరమైన వాటిపై మనస్సును పెట్టక అనవసరమైనటువంటి వాటిని ప్రోత్సాహపరుస్తూ ఇష్టపడుతూ వాటితో ఏకమై వారి జీవితమునకు రావలసినటువంటి ఒక నెమ్మది లేక విశ్రాంతి కలిగినటువంటి ఆ సమయాన్ని పోగొట్టుకుంటున్నారు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక చక్కని మాటను తెలియపరుస్తూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథములో నుంచి మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనములో చూచినట్లయితే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. నేను మీకు విశ్రాంతి కలుగజేతును. నేను నీకు విశ్రాంతిని. ఈరోజు మీ జీవితంలో రెస్ట్లెస్ లైఫ్ అనగా విరామము లేని ప్రయాసము పడుచున్నటువంటి మీరు ఒక్కసారి ఈ మాటను ఆలోచించండి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నాట్ ఓన్లీ క్రిస్టియన్, నాట్ ఓన్లీ హిందూస్, నాట్ ఓన్లీ ముస్లిం, భారము ప్రయాసపడి సమస్త జనులు ఈరోజు విశ్రాంతి లేనటువంటి జీవితాన్ని కలిగి ఉంటున్నారు. లోకంలో ఒక మాట ఉంటుంది, దమ్మిడి ఆదా లేదు, నిమిషం తీరిక లేదు అని. నిజంగానే రాబడి లేని ఆయాసం ఇది. రూపాయి లాభము లేదు, కానీ 24 గంటలు ఏదో పని చేస్తున్నట్లు, ఏదో అలసిపోతున్నట్లు, ఏదో మరి మునిగిపోతున్నటువంటి నేటి జనమా, ఒక్కసారి ఈ ఆలోచన చెయ్యి. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేసేదను.
విశ్రాంతి కలుగజేస్తా అంటున్నాడు. విశ్రాంతి. ఈరోజు విశ్రాంతి లేనటువంటి జీవితాన్ని కలిగి ఉన్న మీరు ఒక్కసారి ప్రభువు వైపు చూడండి, దేవుని వైపు చూడండి. అందుకే దేవుడైనటువంటి యెహోవా మోషేతో చెప్పుచున్నటువంటి ఒక మాటను మనము గమనించుదాం. చూడండి, నిర్గమాకాండ 33వ అధ్యాయము 14వ వచనములో చూచినట్లయితే, అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదనగా. నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. ఎవరైతే ప్రయాసపడి భారము మోసుకొనుచున్నారో అట్టి బిడ్డలు వారి యొక్క భారమునంతటిని దేవునిపై వేసి ఆయన సన్నిధిని అనుభవించడం నేర్చుకోవాలి. అది ముఖ్యం. ఎవరైతే దేవుని సన్నిధిలో గడుపుతారో, ఎవరైతే దేవుని యొక్క పని పట్ల ఆసక్తి కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని యొక్క నియమ నిబంధనలను గౌరవిస్తూ వాటిని అనుసరించి నడుచుకుంటూ ఉంటారో వారికి దేవుని యొక్క సన్నిధి తోడుగా ఉంటది. దేవుని యొక్క సన్నిధి ఎవరికైతే తోడుగా ఉంటుందో, దేవుని సన్నిధిని ఎవరైతే అనుభవిస్తూ ఉంటారో, దేవుని సన్నిధి పట్ల ఎవరైతే ఒక మంచి మనస్సును గౌరవాన్ని కలిగి ఉంటారో వారి పట్ల దేవుడు ఒక చక్కని విశ్రాంతి కలిగినటువంటి పరిస్థితులను ఆయన చేకూర్చి పెడతాడు. వారు జలములలో పడి వెళ్ళినా, అర్ధరాత్రి వెళ్ళినా, ఎండలలో వెళుతున్నా దేవుని సన్నిధి వారికి తోడుగా ఉండినందున వారు ఏమాత్రము కూడా ఆయాసపడరు, ప్రయాసపడరు. అందుకే నిర్గమాకాండం 13వ అధ్యాయము 21వ వచనములో చూచినట్లయితే అక్కడ ఈ రీతిగా దేవుని యొక్క వాక్యమును మనము చదువుకొనవచ్చును. చూడండి, 13వ అధ్యాయము 21వ వచనాన్ని మీ నిమిత్తమై చదువుతున్నాను. వారు పగలు రాత్రియో ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘ స్తంభములోను వారికి వెలుగిచ్చుటకు రాత్రివేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచు వచ్చెను. ఆయన పగటివేళ మేఘ స్తంభమునైనను రాత్రివేళ అగ్ని స్తంభమైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. దేవుని సన్నిధి ఎవరికైతే తోడుగా ఉంటుందో వారు రాత్రివేళ పగటివేళ వారికి కావలసినటువంటి ఒక విశ్రాంతినిచ్చేటువంటి, అనగా ఏ మాత్రము కూడా వారిని ఆయాసపరచకుండా లేక వారిని కష్టపెట్టకుండా దేవుడు వారిని నడిపించినట్లు మనము చూస్తూ ఉన్నాం. ఈరోజు నీ జీవితంలో దేవుని తోడు లేకుండా, దేవుని చిత్తము లేకుండా, దేవుని నడిపింపు లేకుండా నీవు గనక ప్రయాణము చేస్తున్నట్లయితే ఆయాసపడతావు. జాగ్రత్త. మీ ఇష్టానుసారముగా మీరు ప్రవర్తించినట్లయితే ప్రవర్తన ఫలమును మీరు అనుభవింపక తప్పదని దేవుని వాక్యము సెలవిచ్చుచూ ఉన్నది. ఈ ప్రవర్తన ఫలమే ఈరోజు మానవుని యొక్క జీవితంలో విశ్రాంతి లేకుండా అయిపోయింది. దమ్మిడి ఆదా లేదు,
క్షణము తీరిక లేనటువంటి జీవిత విధానమును మానవుడు వెంటాడుతున్నాడు, మానవుడు కలిగించుకుంటున్నాడు. ఈ దుర్దినములలో నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వినుచున్న నీ జీవితములో ఇదిగో ప్రయాసపడి భారము మోసుకొనుచున్న నీవు ఇదిగో దేవుని యొద్దకు రండి, ఆయన సన్నిధిని అనుభవించండి, ఆయన వాక్కులను ఆలకించండి. ఆ జీవమునిచ్చే మాటలు, నెమ్మదినిచ్చే మాటలు మీ బ్రతుకుకు కావలసినటువంటి విశ్రాంతిని కలగజేస్తాయని దేవుని సేవకునిగా మీకు తెలియపరుస్తూ ఉన్నాం. నీ జీవితంలో విశ్రాంతి లేదు, మీ జీవితంలో నెమ్మది లేదు, మీ జీవితంలో ఒక చక్కని సంతోషము లేకుండా నీవు నలిగిపోతున్నట్లయితే నేడే ప్రభు యొద్దకు రా, ప్రభు సన్నిధిని అనుభవించు, ప్రభువును ఆరాధించు, ప్రభు కొరకై బ్రతకడము నేర్చుకో. దేవుడు నీకు కావలసినటువంటి రెస్ట్ లైఫ్, ఒక చక్కని విశ్రాంతిని దేవుడు దయచేస్తాడు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న నీ జీవితములో ఏమాత్రము కూడా సుఖము, సంతోషము, విశ్రాంతి లేనటువంటి నీ దినములను నీవు ఎంతో నిట్టూర్పుగా సాగిస్తున్నావు, నీవెంతో దుఃఖముగా కొనసాగిస్తూ ఉన్నావు. ఇలాంటి దుర్దినములలో నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొద్దకు రా, దేవుని సన్నిధిని అనుభవించు. ఆయన మీకు చక్కని విశ్రాంతిని కలగజేస్తాడు. పరిశుద్ధ గ్రంథములో నుంచి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 8, 9 వచనాలు చూచినట్లయితే అక్కడ ఈ రీతిగా వ్రాయబడుచు ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము నుండి నేను కొన్ని వచనాలు లేక 8, 9 చదువుకుందాం. యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసిన ఎడల ఆ తరువాత మరి ఒక దినమును గూర్చి ఆయన చెప్పకపోవును. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని పిల్లలు యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసిన ఎడల ఆ తరువాత మరి యొక్క దినమును గూర్చి ఆయన చెప్పకపోవును. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. దేవుని ప్రజలకు ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, దేవుని యొద్దకు రండి, దేవుని ప్రజలుగా పిలువబడండి, దేవుని సొత్తుగా మిమ్మును మీరు సిద్ధపరచుకోండి. మీ కొరకు విశ్రాంతి నిలిచి ఉన్నది, మీ కొరకు విశ్రాంతి ఎదురు చూస్తూ ఉన్నది. ఎంత మంచి మాట! ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. ఈ రెస్ట్ లైఫ్ అనేటువంటిది ప్రతి వ్యక్తి జీవితానికి ఎంతో అవసరం. నిజంగా మీ యొక్క డ్యూటీలలో, మీ పనులలో మీరు ఎంత అలసిపోతున్నారో, ఎంత విసుగు చెంది వద్దురా నాయన అనే మనస్సును తెచ్చుకుంటున్నారే, దానికి కారణం ఏమిటో తెలుసా? మీరు దేవునిని ప్రేమించకపోవడం, దేవుని సన్నిధికి రాకపోవడం, దేవునితో ఒక చక్కని స్నేహమును సహవాసమును చెయ్యకపోవడం. ఈ రోజైనా
నీ జీవితంలో దేవునితో సహవాసము చేయడానికి తీర్మానం చేసుకో. దేవుని ప్రజలుగా మీరు పిలువబడండి. దేవుని సొత్తుగా మిమ్మును మీరు సిద్ధపరచుకున్నప్పుడు నీ జీవితానికి కావలసినటువంటి విశ్రాంతిని దేవుడు మీకు దయచేస్తాడు. ఎందుకంటే ఆయన విశ్రాంతినిచ్చే దేవుడు, ఆయన నెమ్మది కలుగజేసే దేవుడు. అందుకే దేవుని వాక్యము నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనములో ఈ రీతిగా తెలియపరచబడుతూ ఉన్నది, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను. ఎప్పుడైతే మీరు దేవుని సన్నిధిని అనుభవిస్తారో, దేవుని యొక్క సన్నిధి మీకు తోడుగా ఎప్పుడైతే ఉంటుందో, ఆ సన్నిధి మీకు చక్కని విశ్రాంతిని కలగజేసింది. మీలో ఎవరికైనా శ్రమ సంభవిస్తే, మీలో ఎవరికైనా బాధ వస్తే, ఇదిగో దేవుని సన్నిధి, ఆయన సన్నిధిలో లేక ప్రార్థనలో మీరు గడిపితే దేవుడు మీకు కావలసినటువంటి ఒక చక్కని విశ్రాంతిని ఆయన కలగజేస్తాడు. కనుక ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఒక చక్కని విశ్రాంతి అనుభవించాలని దేవుని సేవకునిగా నేను కోరుకుంటున్నాను. అందుకే దావీదు భక్తుడు తన యొక్క కీర్తనల్లో ఒక మాటను అంటున్నటువంటి విధానమును నేను మీకు తెలియపరచాలని ఆశిస్తూ ఉన్నాను. చూడండి, 90వ కీర్తనలో మరి 10వ వచనము చూసినట్లయితే 9, నీ ఉగ్రతను భరించుచూనే మా దినములన్నీ గడిపితిమి, నిట్టూర్పులు విడిచినట్టు మా జీవిత కాలము జరుపుకొందుము, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదము, అయినను వాటి వైభవమంట ఆయాసమే దుఃఖమే. మీరెంత శ్రమ పడుతున్నా, మీరు ఎంత ప్రయాసపడుతున్నా, దేవుని సన్నిధి లేకుండా, దేవుని తోడు లేకుండా మీరు ఎంత ప్రయాసపడినా వాటి వైభవమంట ఆయాసమే దుఃఖమే. అందుకనే నీ జీవితంలో దేవుని చెంతకురా, నేడే ఆయన సన్నిధిని అనుభవించు, దేవుని తోడు పొందుకో. నీకు కావలసినటువంటి ఒక చక్కని విశ్రాంతి దేవుడు మీకు దయచేస్తాడు. ఈరోజు ప్రభువు నమ్ముకున్న బిడ్డలు, ప్రభు కొరకు జీవిస్తున్న భక్తులు, ప్రభు సేవలో ఎంతో విరివిగా విస్తారముగా శ్రమ పడుతూ మరి ఎంతో నలిగిపోతున్నటువంటి అనేక మంది దైవజనులు ఈరోజు ఒక చక్కని విశ్రాంతిని కలిగి ఉన్నారు. వారెక్కడికి వెళ్ళినా నెమ్మదిగా, ఎంతో వైభవముగా, ఎంతో ఆనందముగా, సౌందర్యముగా ప్రభు కొరకు బ్రతుకుచూ ఉన్నారు. కారణం ఏమిటో తెలుసా? ప్రభు సన్నిధి వారికి తోడుగా ఉంది. రాత్రులు మేఘస్తంభములో, అగ్నిస్తంభములో దేవుడు వారికి తోడుగా ఉన్నట్లు ఈరోజు ప్రభు యొద్దకు వచ్చిన బిడ్డలకు, ప్రభు సన్నిధిని అనుభవిస్తున్న తన భక్తులందరికీ దేవుడు తోడుగా ఉన్నాడు. అందుకే ఎబ్రీ రాసిన పత్రిక 4 అధ్యాయం 8, 9 వచనాల్లో దేవుని ప్రజల కొరకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఆయన విశ్రాంతిలో మనము పాలు పొందినట్లయితే, అనగా విశ్రాంతి దినం అనగా ఆదివారం, ఆరాధన దినం, ప్రభువును ఆరాధించే ఆయన సన్నిధిలో మనము ప్రవేశించినట్లయితే దేవుడు
మనకు తోడుగా ఉండి మనకు కావలసినటువంటి విశ్రాంతిని కలుగ చేయగలడని దేవుని సేవకునిగా తెలియపరుస్తూ దేవుడు తన మాటలు మన వినికిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.